వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆత్మసాక్షి సర్వే అని మరియు ఐఐటి వాళ్ళు చేసినటువంటి సర్వేలలో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. గత 2 సంవత్సరాల పరిపాలన మీద ఈ యొక్క సర్వే సంస్థలు 2 లక్షల శాంపిల్స్ కలెక్ట్ చేసేసి చాలా క్వశ్చన్స్ వాళ్ళు బేరీజ్ వేసుకొని ప్రజల నుంచి ఆన్సర్స్ రాబట్టారు. ఇందులో ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ అధికార పాలన మీద ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రస్తుత అధికార పక్షం పరిపాలన బాగోలేదని 40% మెంబర్సు ఓటేయగా అత్యంత దారుణంగా 30% ఉందని చెప్పారు. 8% మెంబర్స్ మాత్రం ప్రస్తుత పరిపాలన బాగుందని, రిమైనింగ్ పర్సంటేజ్ అంతా ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వంగాను మరియు ఇండివిజువల్గా పోటీ చేసిన మరియు ముక్కోన పోటీ జరిగిన ఇందులో ప్రస్తుత ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉన్నది. 1.5%తో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న అలయన్స్ ప్రకారం వెళ్తే 44% ఓట్లు కూటమికను, వైఎస్ఆర్సీపీకి 45.5% వైఎస్ఆర్సీపీకి రానున్నాయి. మిగిలినవి ఇతర పార్టీలు ఇప్పుడే డిసైడ్ చేయలేమని చెప్పేసి చెప్పారు. ఒకవేళ టీడీపీ, వైసీపీ మరియు జనసేన, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా వైఎస్ఆర్సీపీకి 44%, టీడీపీకి 36%, జనసేనకి 8%, ఇతరులకి 6% పర్సంటేజ్ రూపంలో ఓట్ల రూపేణా రానున్నవి. ఒకవేళ ముక్కున పోటీలాగా వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీకి 43%, టీడీపీకి 35%, జనసేనకి 12% ఓట్లు రానున్నాయి. మరియు ఇప్పటికిప్పుడు 44%, 45.5% లెక్కను చూసుకున్నట్టయితే టీడీపీ ఇప్పుడు ప్రస్తుత కూటమికి 63 సీట్లు మరియు వైఎస్ఆర్సీపీకి 83 నుంచి 100 సీట్లు రానున్నాయి. అదే ఇండివిజువల్గా తీసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 130 వరకు, టీడీపీకి 50 నుంచి 40 వరకు, మిగిలినవి జేఎస్పీ మరియు బీజేపీ తీసుకొని ఉన్నాయి. ఈ యొక్క సర్వే ఫలితాలు అనేటి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మరియు ఈ యొక్క ఇప్పటికిప్పుడు సీఎం పరిపాలన పరంగా చూసుకున్నటువంటి 4 టర్మ్స్గా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, 1 టర్మ్గా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మొదలగు వారి యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 50%తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్గా, 36%తో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్గా 16% ఓట్ షేరింగ్ రానుంది. ఈ యొక్క ఫలితాలను చూసి నాయకులు తమ యొక్క తప్పులను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడాలని మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ యొక్క ఫలితాలను చూసి పొంగిపోకుండా ఇదే టెంపోని 2029 ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తే మరలా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం.